వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 3న ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే సిద్ధం సభకు ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి లక్షల సంఖ్యలో క్యాడర్ తరలిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సభ ఏర్పాట్లను మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ రావాలి జగన్, కావాలి జగన్ అంటున్న మంత్రి కారుమూరితో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. దెందులూరు కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. చూస్తే కనుక సిద్ధం బహిరంగ సభకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను కూడా మంత్రి కారుమూరి కూడా పరిశీలిస్తున్నారు. ఆయన మంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ఇక్కడ 50 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ సభ జరగబోతుంది. ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి క్యాడర్కి ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు? మొన్న ఏదైతే భీమినిలో సిద్ధం మీటింగ్ చాలా పెద్ద ఎత్తున, అటు పక్కన సముద్రం, ఈ పక్కన జన సముద్రం, పెద్ద ఎత్తున ఆ ఉత్తరాంధ్ర అంతా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కోస్టల్లో మరి ఈ 3 జిల్లాలు, ఇటు ఈస్టు, వెస్టు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్యాడరు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ మీటింగు చాలా పెద్ద ఎత్తున ఒక సముద్రాన్ని తలపించే విధంగా జరిగే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. వచ్చేవాళ్ళని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా ప్రతి గ్రామం నుంచి కూడా మరి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే ఇక్కడ సంసిద్ధం అని రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఆల్రెడీ సిద్ధం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నాది విజను, జగన్మోహన్ రెడ్డిది పాయిజను, అంతా రాష్ట్ర ప్రజలంతా తిరస్కరించే సిద్ధంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఏ విధంగా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి విజనా, పాయిజనా? జగన్మోహన్ రెడ్డి గారు విజను, చంద్రబాబు నాయుడు గారు పాయిజను అని అన్నదానికి చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని పాయిజన్గా మార్చిన వ్యక్తి అతనే అని చెప్పి ప్రతి ఇంట్లోనూ కూడా, ప్రతి కార్యకర్త కూడా, ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా అలా బాధపడతా ఉన్నారు. ఇటువంటి మనిషినా మనం ముఖ్యమంత్రి చేసుకున్నదని. ఇచ్చేదంటే ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పొడిసి మోసపూరితంగా వచ్చినవాడు, ప్రజలను కూడా ఎన్నిపోటు పొడిసి మోసపూరితం చేశాడు. 650 వాగ్దానాలు చెప్పి వెబ్సైట్లో పెట్టి మాయ చేసి తీసిపాడేసిన వ్యక్తిని ఎలా నమ్ముతారని చెప్పి ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి జగన్, కావాలి జగన్. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ మాకు అందించాడు. గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చి ఒక ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే గ్రామంలోనే పనులయ్యే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. మా మహిళల గౌరవాన్ని పెంచాడు. మా అమ్మలు, అవ్వలు, తాతల గౌరవాన్ని పెంచాడు. బయటికి వెళ్లకుండా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అన్ని పథకాలు రాసిచ్చే కార్యక్రమంలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మా గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రావాలి, కావాలి, ఈ సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. సార్, మీరు సంసిద్ధం అంటున్నారు. ఎల్లో మీడియా కానీ మిగతా కానీ సభలకు సంబంధించి కూడా విషప్రచారం చేస్తున్నారు. చేసినటువంటి సెట్టింగ్ల మీటలు కానీ వీటి మీద కానీ ఏం చూస్తారు? ప్రభుత్వం మీద చేస్తున్న విషప్రచారం ఎల్లో మీడియా ఏం చూస్తారు? అట్లా ఏం చేద్దంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం మనుగడ లేకుండా పోతుంది. అది మొత్తం తూట్లు పడిపోయి ఎందుకు ఇదవుతుంది అని చేత ఏదో రకమైన ఇది కల్పించాలని సరే ఒక ఉద్రేకంతో, ఒక ఈర్ష్యతోటి, ద్వేషంతో ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా అటువంటి వాడే. ఒక కోడిపందిగాడు, ఒక పేకాట రాయుడు, ఒక ఆడు ఏం మాట్లాడదో తెలీదు, అన్ని జాతుల్ని కూడా తిడతా ఉంటాడు. ఆడి మనిషి జన్మంలో ఉన్న మృగవాడు. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతూ అనవసరం. నుంచి కూడా శంకరావాన్ని కూర్చే విధంగా కూడా ఈ ఏలూరు సంబంధించినటువంటి దెందులూరు నియోజకవర్గం సంబంధించి సభ కూడా సిద్ధమవుతుంది. పూర్తి స్థాయిలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి క్షేత్రస్థాయిలో చూసిన కనుక టీడీపీ కానీ జనసేనకు సంబంధించి మిగిలిన పార్టీలకు సంబంధించి కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. రాముతో రాజు, సాక్షి, దెందులూరు నుంచి.